నమస్కారం. నా పేరు ప్రియాంక. సో, మై జర్నీ స్టార్టెడ్ విత్ ఆద్య విత్ మై సన్. హి వాస్ ఇన్ హిస్ సెకండ్ క్లాస్ లాస్ట్ ఇయర్. సో, ఆద్య స్కూల్‌లో సెకండ్ క్లాస్ వరకు ఉండేది. సో, ఒక 1 ఇయర్ మాత్రమే అక్కడ చేరుద్దాం అనుకోని నేను స్టార్ట్ అయిన నా జర్నీ బాబు తర్వాత పాప, పాప తర్వాత మేనకోడళ్ళు ఇంకా ఇలా రన్ అవుతూ వెళ్తుందనమాట. సో, మై ఫస్ట్ థాట్ ఆన్ ఆద్య వాస్ ఆ గ్రీనరీ అక్కడ నాకు చూసి. సో, గ్రీనరీ ఎందుకు అంటే అది చూసి మీరు లోపలికెళ్లారా అంటే యెస్, దాన్ని చూసే ఫస్ట్ లోపలికెళ్ళాను. కానీ బట్ తర్వాత వేరియస్ థింగ్స్ హ్యాపెండ్ అండ్ సో దెన్ ఐ డిసైడెడ్ దట్ దిస్ జర్నీ విల్ గో ఫర్ ఎవర్. అది ఎంత బాగా జరిగింది అంటే ఈవెన్ మై కిడ్ అతను బాబు లాస్ట్ ఇయర్ అంటే వెన్ హీ వాజ్ 8 years ఈ టోల్ మీ దట్ నాకు కాలేజ్ కూడా ఆద్యాలోనే కావాలి, ఉమా మ్యామ్ని కాలేజ్ కూడా నాకు ఆద్యాలోనే గుర్తొచ్చమని చెప్పమని అడగటం జరిగింది. సో కిడ్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయితే నాతో ఆ మాట వింటాడు. ఎందుకంటే చిల్డ్రన్ కి జనరల్ గా సెకండ్ హోమే స్కూల్ అంటే. సో వాళ్ళు ఆ హోమ్ లాగా ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎవ్రీడే అసలు ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళమని కానీ స్కూల్ నాకు నచ్చలేదని కానీ వాళ్ళు మాకు మారం చేసేది ఏమీ ఉండదు. వాళ్ళు ఎవ్రీడే హ్యాపీగా వెళ్తారు అండ్ అదే స్మైలింగ్ ఫేసెస్ తో హ్యాపీగా వస్తారు. అది కొంచెం టైర్డ్ గా వస్తారు బాగా స్పోర్ట్స్ ఆడుకొని యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ నేను ఆ గ్రీనరీ చూసి మా లోపలికి వెళ్ళినా కానీ తర్వాత కొన్ని డీపర్ కాన్వర్జేషన్స్ లో కానీ అర్థమైన ఒక విషయం ఏంటంటే ఉమా మ్యామ్ కి ఎడ్యుకేషన్ అంటే షీ వాల్యూస్ ఇట్ మోర్ దాన్ ఎనీథింగ్. సో ఎడ్యుకేషన్ లో ఒక సిస్టమ్, ఒక వాల్యూ క్రియేట్ చేయాలి అని ఒక చాలా మంచి థాట్ తో ఆవిడ ముందుకెళ్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చి అక్కడ కంటిన్యూ అవటం జరిగింది. అక్కడ సెకండ్ క్లాస్ తర్వాత మాకు అయ్యో థర్డ్ క్లాస్ ఉండదు అనుకున్న టైంలో లక్కీగా లోటస్ ఆద్యగా ఇక్కడ కృష్ణనగర్లో స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చి హ్యాపీగా సాటిస్ఫై అయిన విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి నా మైండ్లో ఒకటే థాట్ ఉండేది, పిల్లల్ని ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటో ఇరుకిరుకు బదుల్లో కన్ఫైన్డ్ రూమ్స్ లో పెట్టేసేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని. కానీ ఒక స్పేషియస్ వేర్ నాకు పిల్లలు గ్రౌండ్ లో మట్టిలో ఆడుకోవాలని ఉండేది, పిల్లలు ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేయాలని ఉండేది. అలాగే స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఆల్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవ్వాలని ఉండేది. అంతవరకు నేను దాదాపుగా వచ్చిన స్కూల్స్ లో నాకు ఎక్కడా కనిపించలేదు. చాలా అసలు ప్రతి ఇయర్ కంప్లీట్ అవుతున్నప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ హాలిడేస్ అనేవి నాకు చాలా భారంగా గడిచేది. కారణం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నేను ఏ స్కూల్ ఎత్తుకోవాలా, ఎక్కడ ఉండాలా అనేది. కానీ ఆద్యాలో చేరిన తర్వాత మాత్రం నాకు నా హాలిడేస్ వాళ్ళతో పాటు నాకు కూడా చాలా జాలీగా వెళ్ళిపోతూ ఉన్నాయి. లోటస్ ఆద్యాలో జాయిన్ అవుతున్న తర్వాత అందరూ చాలా మంది లోటస్ స్కూల్ అంత బాగుంటుందో బాగోదు అన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. కానీ నేను ఇక్కడ లోటస్ స్కూల్కి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే టీచర్స్ హియర్ వర్ సో డెడికేటెడ్. వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా ఉన్నారంటే ఈవెన్ మై మామ్ హూ వాజ్ రిటైర్డ్ టీచర్ తను కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసి నాకు సేమ్ చాలా మంచి స్కూల్, వాళ్ళు మంచి డిసిప్లిన్ నేర్పించారు. ఇక్కడ ఆల్రెడీ లోటస్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా నేను చాలా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే చాలా స్కూల్స్ లో ఇవాళ డిసిప్లిన్ అనేది చాలా తక్కువ అవుతున్న తరుణంలో ఇక్కడ లోటస్ స్కూల్లో వాళ్ళు పిల్లలు చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు. నాకు చాలా సాటిస్ఫై అయిన విషయం ఏంటంటే ఉమా మ్యామ్ దగ్గర నుంచి వచ్చిన కమిట్మెంట్ ప్లస్ లోటస్ లో ఉన్న డిసిప్లిన్ కానీ ఈ రెండు కలిపి అవుట్కమ్ అనేది చాలా సూపర్ గా వస్తుంది. పిల్లలు అనే వాళ్ళు ఒక మిషన్ లాగా తయారవకుండా ఫ్యూచర్ లో డబ్బు సంపాదించుకునే పనిగా కాకుండా వాళ్ళ లైఫ్ ని నిజంగా లీడ్ చేయాలి అంటే కనుక ఇలాంటి ఒక స్కూలే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ చేసినందుకు. ఇలాంటి స్కూల్ రన్ చేస్తున్నందుకు ఈ హోల్ మేనేజ్మెంట్ కి సిన్సియర్ గా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.